కూటమి అధికారం చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో అదేవిధంగా మంత్రులతో ఎమ్మెల్సీలతో వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఒక సమావేశం పెట్టాడు. సమావేశం పెట్టి ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశాం, తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి, ఏదైతే సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేసాము అని చెప్పేసి చెప్తున్నాడు వాటి గురించి ప్రజలకంతా కూడా చెప్పాలి. మేము అన్ని పథకాలు కూడా అమలు చేసాం, మీరందరూ కూడా లబ్ధి పొందారు అని చెప్పేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పాలంట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు దిశానిర్దేశం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మీటింగ్కి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వాళ్ళకు తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారంటే గంటల తరబడి చెప్పిందే చెప్తా ఉంటాడు, లేని వాటిని కూడా క్రియేట్ చేసి చెప్తా ఉంటాడు, మనల్ని సాగు దొబ్బుతాడని చెప్పేసి వాళ్ళంతా కూడా డుమ్మా కొట్టినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ నాయుడు గారి గురించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు చెప్తూ ప్రతి ఒక్క తప్పును కూడా వాళ్ళ ఎమ్మెల్యేల మీద నెట్టేస్తున్నారు, వాళ్ళ మంత్రుల మీద నెట్టేస్తున్నారు. వీళ్ళ తప్పు కాదంట, వీళ్ళ తప్పు కాదన్నట్టు వీళ్ళేమో సైడ్ అయిపోయి అంతా కూడా ఎమ్మెల్యేల మీద నెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలు ప్రజల కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా తెలుస్తాయి. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకి ప్రభుత్వంలో జరిగే అన్ని అంశాలకు చెందిన సమాచారం పక్కాగా ఉంటుంది. అదే ఇంకాస్త స్ట్రీట్ స్మార్ట్ ఎమ్మెల్యేలు అయితే లోతుగా కూడా సమాచారం సేకరిస్తారు. ప్రభుత్వం లోపల జరిగే విషయాలు కూడా పసిగట్టేస్తుంటారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఈ తరుణంలో ఎంపిక చేసినటువంటి మీడియా సంస్థలు పదే కొంతమంది ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా తీస్తున్నాయి. అసలు ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు కానీ ఒక్కటంటే ఒక తప్పు చేయకపోయినా కూడా కేవలం ఎమ్మెల్యేలు మాత్రం దోపిడీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వదలగొడుతున్నారు. వాళ్ళ మీడియా ద్వారా తప్పులు చేస్తున్నారనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ మీడియా అదే తరహాలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. తప్పులన్నీ కూడా ఎమ్మెల్యేలవే, అధికారులదే, కానీ ముఖ్యమంత్రిది మంత్రులది మాత్రం కాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళు మాత్రమే కష్టపడి పనిచేస్తే ఎమ్మెల్యేలంతా కూడా చెడగొట్టారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మీడియా. ఏదైతే మీడియా ఉన్నాయో అవన్నీ కూడా ఆ మీడియా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. భలే చెప్తున్నారు. మామూలుగా బిల్డప్లు కాదు, బిల్డప్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారంట, రేయింబావుళ్ళు కష్టపడుతున్నారంట, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారంట. మామూలు బిల్డప్లు కాదు ఇంకా ఆ మీడియాలో అయితే. ఈ ధోరణి మీద కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తప్పులు సరే, మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు చేసే తప్పుల సంగతి ఏమిటి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అమరావతి టెండర్లో అడ్డుగోలుగా మంత్రి నారాయణ అదేవిధంగా అధికారులు చేసినటువంటి గోల్మా సంగతి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారికి తెలియదా? లేకపోతే వాళ్ళ ఆదేశాల ప్రకారమే నారాయణ అదేవిధంగా మున్సిపల్ అధికారులు అలా వ్యవహరిస్తున్నారా అనేసి చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒకటే కాదు, విద్యుత్ ప్రాజెక్టులని అడ్డుగోలుగా ప్రైవేట్ కేటాయింపులు చేస్తున్నది ఎవరు? వీళ్ళే కదా జగన్మోహన్ గారి హయాంలో అక్రమంగా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చేశారని చెప్పేసి ఆరోపణలు చేశారు సిడి సాయి ఎలక్ట్రికల్స్కి. జగన్మోహన్ గారు సిడి సాయి ఎలక్ట్రికల్స్తో లాలూచి పడి 1,000 కోట్లు దోచుకున్నాయని చెప్పేసి వీళ్ళే కదా మాట్లాడింది. మరి ఇప్పుడు అదే సిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఈ కూటమి ప్రభుత్వం 1,000 కోట్ల కాంట్రాక్ట్స్ కూడా ఇచ్చింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం కంటే దారుణంగా నెల్లూరు జిల్లా గనులను ఒక బెంగళూరు చెందిన కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించి తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నది ఎవరు? వీటికంతా కూడా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అడ్డుగోలు అక్రమాలు చేసినట్టు ఆరోపణలో ఎదుర్కొన్నటువంటి వాళ్లకు కీలక స్థానాలు కట్టబెట్టింది ఎవరు? వైజాగ్లో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులు మెగావాట్కి ఇంత అని చెప్పేసి వసూలు చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాంట్రాక్టులు ఇవ్వద్దు అని పైకి చెబుతూ విద్యాశాఖలో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ కాంట్రాక్టులు వచ్చేలా చేస్తున్నది ఎవరు? ఈసారి ఎక్కువ మంది కొత్త వాళ్ళని మంత్రులుగా చేసి అన్ని శాఖల్లో అనధికారికంగా అధికారం చెలాయిస్తున్నది కూడా ఎవరు? ఒక మంత్రి గారి పేరు చెప్పి పోస్టింగ్ల దగ్గర నుంచి మైనింగ్ లీజుల కేటాయింపులో చక్రం తిప్పుతుంది ఎవరు?
ఇలా పుట్టిన కంపెనీలు అలా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును కట్టబెడుతున్నది ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మా గురించి పదే రాస్తున్నారు కదా, మళ్ళీ ఈ వ్యవహారాల గురించి ఎందుకు పచ్చ మీడియా రాయడం లేదు, ఆ మీడియా ఎందుకు చూపించడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు. పైన ఉన్న వాళ్ళు ఎవరికి తోచిన విధంగా అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే ఎమ్మెల్యేలు కూడా అదే పనిలో ఉన్నారని చెప్పేసి ఒక సీనియర్ మంత్రి కూడా వ్యాఖ్యానిస్తున్నారంట. తానా నాట్స్ సమావేశాల మీద చంద్రబాబు నాయుడు గారు చేసి వ్యాఖ్యలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారంట. 5 ఏళ్ళు నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే ఒక 10-15 రోజులు విదేశాలకు వెళ్ళి వస్తే పెద్దగా కొంపలు ఏముంటుంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారంట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మాత్రం ఎన్నిసార్లు అయినా సరే విదేశీ పర్యటనలో చేయవచ్చు, కానీ 2 ఏళ్లకు ఒకసారి జరిగే తానా సభలకు పోవడం మీద చంద్రబాబు నాయుడు గారు అంతగా స్పందించాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి ఇంకొంతమంది అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ నాయుడు గారు చాలాసార్లు వీకెండ్స్లో హైదరాబాద్లోనే ఉంటున్నారు కూడా. అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తప్పులు అక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే. అయితే దీనికే ప్రధాన కారణం పై స్థాయిలో జరుగుతున్న తప్పులే అని చెప్పేసి ఆ పార్టీకి చెందిన నాయకులే అభిప్రాయపడుతున్నారు. కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎవరో తప్పు చేయొద్దు అంటే వినడానికి ఎమ్మెల్యే ఏమైనా సరే పిచ్చివాళ్ళ. ఈసారి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో అవినీతి సాగుతుంది అని చెప్పేసి సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మనసులో అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేక వాళ్ళ సన్నిహితుల దగ్గర వాళ్ళ బాధలు వాళ్ళు విలపించుకుంటున్నారు. కానీ ఈ మీడియా సంస్థలు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రుల మీద దూషిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడడం లేదు. తప్పులన్నీ కూడా ఎమ్మెల్యేలువేనా? మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారి తప్పుల మాట ఏమిటని చెప్పేసి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు.